ఇక్కడ కనిపిస్తున్న సాధువు ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ అని మీకు తెలుసా? యూపీలో జరిగిన కుంభమేళాలో ఒక టీవీ రిపోర్టర్ ఒక సాధువుని ఇంటర్వ్యూ చేశాక షాక్ అయ్యాడు. ఇతని పేరు అభయ్ సింగ్. ఐఐటి బొంబాయిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివాడు. ఇండియాలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసి సాధువులా కలిసిపోయాడు. దీనికి రీజన్ ఏం చెప్పాడంటే, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో నేను నేర్చుకున్న జ్ఞానం కంటే సాధువుగా మారాకే ఎక్కువ జ్ఞానం నేర్చుకున్నానని చెప్పాడు. జీవితం అంటే ఏంటో తెలియాలి అంటే చదివితే సరిపోదు అని చెప్పాడు. అది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పాడు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన పర్సన్ మొత్తం వదిలేసి సాధువుగా మారడంపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మీరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయా? అయితే జాగ్రత్తగా ఉండండి, మీ జాబ్స్ కూడా రిస్క్లో ఉన్నాయి. 2025లో మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని ఏఐతో రిప్లేస్ చేయమని మెటా CEO మార్క్ అనౌన్స్ చేశారు. ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేస్తున్న కాంప్లెక్స్ కోడింగ్ టాస్క్ని ఏఐ సిస్టమ్ హ్యాండిల్ చేయగలిగేలా మెటా డెవలప్ చేస్తుంది. ఈ మెటా ఏఐ సిస్టమ్ని డెవలప్ చేయడం చూసి చాలా టెక్ కంపెనీస్ కూడా ఈ ఏఐ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు. ఫ్యూచర్లో చాలా జాబ్స్ని ఏఐతో రిప్లేస్ చేస్తారని అందరూ అంటున్నారు. డైలీ కొంచెం వేడి చేసిన జింజర్ తినడం వల్ల 90% మన స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయని మీకు తెలుసా? ఫస్ట్ కొంచెం జింజర్ని గ్యాస్ మీద హీట్ చేయండి, తర్వాత ఆ జింజర్ని నమిలి తినండి. జింజర్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. దీనివల్ల ఫేస్ మీద స్మూత్ ఇరిటేషన్ని క్యూర్ చేస్తుంది. జింజర్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది ఫేస్ మీద పింపుల్స్లో ఉండే బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. జింజర్లో హెయిర్ గ్రోత్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. జింజర్లో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది స్కాల్ప్లో ఉండే డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది. డైలీ కొంచెం వేడి చేసిన జింజర్ తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కూడా మీ డాగ్స్కి చాక్లెట్ తినిపిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి, మీ డాగ్స్కి ప్రాణాలు పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చాలా మంది డాగ్స్కి చాక్లెట్ ఇస్తూ ఉంటారు, కానీ అవి తినడం వల్ల డాగ్స్ ప్రాణాలు పోతాయని మీకు తెలుసా? చాక్లెట్లో ఉండే ఒక కెమికల్ డాగ్స్కి డైజెస్ట్ అవ్వదు. దీనివల్ల డాగ్స్కి నర్వస్ సిస్టమ్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతాయి. ఇది మెడికల్గా కూడా ప్రూవ్ అయింది. మీరు కూడా మీ డాగ్స్కి చాక్లెట్ ఇస్తుంటే వెంటనే ఆపేయండి. ఈ ఇన్ఫర్మేషన్ డాగ్ లవర్స్కి షేర్ చేయండి. చిన్నపిల్లలు చాలా మంది సబ్వే సర్ఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఈ గేమ్ వెనుక ఎంతో ఎమోషనల్ స్టోరీ ఉందో మీకు తెలుసా? మనం ఈ పోలీస్ని చూసి విలన్ అనుకుంటాం, కానీ హీ ఈజ్ ద రియల్ హీరో అని మీకు తెలుసా? అమెరికాలో ఉండే జాక్ మెట్రో కింద ఆర్ట్ వేస్తూ ఉండేవాడు. అక్కడే రైల్వే ట్రాక్స్ మీద స్కేటింగ్ చేస్తూ ఉండేవాడు. అక్కడే ఉండే గాడ్జ్ జాక్ రైల్వే ట్రాక్ మీద స్కేటింగ్ చేయడం చూసి జాక్ని పట్టుకొని ఇంట్లో అప్పచెప్పేవాడు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా జాక్ తన ఫ్రెండ్స్తో సబ్వేలో స్కేటింగ్ చేస్తూ ఉంటాడు. అక్కడే ఉండే గాడ్ని చూసి జాక్ పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. అలా రన్ చేస్తూ ఉండగా ఎదురుగా వస్తున్న మెట్రో తగిలి చనిపోతాడు. తర్వాత జాక్ ఫాదర్ ఈ గేమ్ని డిజైన్ చేశారు. ఈ గేమ్కి సబ్వే సర్ఫ్ అని పేరు పెట్టారు. ఇందులో సాడ్ థింగ్ ఏంటి అంటే, జాక్ని కాపాడే టైంలో ఆ గాడ్ కూడా అక్కడే చనిపోయాడు. ఈ గేమ్లో పోలీస్ జాక్ వెనకాల రన్నింగ్ చేసేది అరెస్ట్ చేయడానికి కాదు, జాక్ని సేవ్ చేయడానికి. దీని గురించి ఆల్రెడీ మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి.